ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు ఒక అబ్బాయి ఫాదర్ గారి దగ్గరికి వచ్చి, ఫాదర్, నాకు ప్రభు యొక్క స్వరము వినిపించటం లేదు అన్నాడు. ప్రభు యొక్క స్వరము నాకు వినిపించటం లేదు అన్నాడు. వెంటనే ఫాదర్ గారు, నీ సెల్ ఫోన్కి సిగ్నల్ లేనప్పుడు ఎవరో ఒకళ్ళు కాల్ చేశారనుకోండి, అప్పుడు నీకు వినిపిస్తుందా? సిగ్నల్ లేదు కాబట్టి వినిపించలేదు. అదేవిధంగా నీకు ఆయనతో ప్రార్థనా సంబంధం లేకపోతే ఆయన పిలుపు నీకెలా వినిపిస్తుంది? వినిపించదు అని చెప్పి ఆయన సమాధానం చెప్పాడు. మనందరి పరిస్థితి కూడా అప్పుడప్పుడు అలానే ఉంటుంది. మనం ప్రార్థించం, మనం ఆయనతో మాట్లాడం, ఆయన దగ్గరకు రాము, ఆయన చెప్పింది వినము. ఆయనతో మాట్లాడడానికి, ఆయన సన్నిధికి రావడానికి అయిష్టత మనలో కలుగుతూ ఉంటుంది. అప్పుడు ఆయన యొక్క స్వరం మనకు వినిపిస్తుందా? వినిపించదు కదా. అదే ఆ ఫాదర్ గారు ఆయన చెప్పాడు. ఆ ప్రభు అన్నాడు, ఈరోజు నా గొర్రెలు అయితే నా స్వరాన్ని వింటాయని చెప్తున్నాడు. మరి మనమందరం కూడా ఆయన అనుసరించేటువంటి బిడ్డలమైతే ఆయన యొక్క స్వరాన్ని తప్పనిసరిగా ఆలకిస్తాము, తదనుగుణంగా మన యొక్క జీవితాలను మలుచుకుంటాం. ఈరోజు యోహాను సువిశేషంలో 10వ అధ్యాయం 27వ వాక్యంలో నా గొర్రెలు నా స్వరమును వినును అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నా గొర్రెలు నా స్వరమును వినును అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచంలో అనేకమైనటువంటి స్వరాలు ఉన్నాయి. అబద్ధపు స్వరాలు ఉన్నాయి, ఆకర్షణ స్వరాలు ఉన్నాయి, అశాంతి స్వరాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు చాలా స్పష్టంగా వినిపిస్తాయి. మన జీవితంలో అబద్ధపు స్వరాలు చాలా ఆహ్లాదంగా, రమణీయంగా వినిపిస్తూ ఉంటాయి మన యొక్క చెవులకు. అదేవిధంగా ఆకర్షణీయమైనటువంటి స్వరాలు మనకు ఉపయోగం ఉండవు అవి, కానీ ఆ స్వరాలు మనలను చాలా చాలా గొప్పగా ఆకర్షింపబడతాయి. సినిమా పాట చూడండి, చక్కగా ఆలకించాలనిపిస్తుంది. అదే దైవస్థుతి చూడండి, వినిపించాలనిపించదు, ఆలకించాలని అనిపించదు. నుంచి సాయంత్రం దాకా బిజీ అయిపోతారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి రావడానికి కాళ్ళు రావు, మనసు రాదు, ఆలోచన అంతకంటే కలగదు అనమాట. ఈ విధంగా తయారవుతుంది. ఇంకా అశాంతి స్వరాలు ఉంటాయి. ఇక్కడికి వస్తే శాంతి దొరుకుతుందేమోనని భయం. దేవుని యొక్క సన్నిధికి వస్తే శాంతి దొరుకుతుందేమో, మనశ్శాంతి దొరుకుతుందేమోననేటువంటి భయంతో ఆయన దగ్గరికి రాము. అదే మార్కెట్లోనైతే ఫుల్ ఆఫ్ అశాంతి అనమాట. అంతే కదా, ఫుల్ ఆఫ్ అశాంతి. మార్కెట్లో గొడవగా ఉంటుంది, తనుకునేవాడు ఉంటాడు, అరుచుకునేవాడు ఉంటాడు, కేరింతలు కొట్టేవాడు ఉంటాడు, కేకలేసేటువంటి వాడు ఉంటాడు. అవి మాత్రం చాలా స్పష్టంగా, రమణీయంగా, ఆహ్లాదంగా వినాలనిపిస్తుంది. ప్రభు అదే చెప్తున్నాడు ఈనాడు, నా గొర్రెలు అయితే నా స్వరాన్ని ఆలకిస్తాయి అని చెప్తున్నాడు. మరి ప్రభువుని అనుసరించేటువంటి బిడ్డలుగా మనం అందరము కొద్దిసేపు ఆ ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించడానికి వచ్చాం. అయితే ఈరోజు ఈ లోకం ఏం చెప్తున్నది, ప్రభు యొక్క మాట ఏం చెప్తున్నది అనేటువంటి విషయాల గురించి కొద్దిసేపు ధ్యానిద్దాం. ఈ లోకం ఏమంటుందంటే, ఇంకా సంపాదించు ఇంకా సంపాదించు అని చెప్తూ ఉంటుంది. కానీ ప్రభు యొక్క మాట ఏం చెప్తుందంటే, పంచడానికి ప్రయత్నం చేయి. ఆ తర్వాత ఆ ప్రభు అంటున్నాడు, ఇవ్వటంలో ధన్యత ఉన్నదని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. పుచ్చుకోవటంలోనే కాదు, ఇవ్వటంలో ధన్యత ఉంటుంది అని చెప్పేసి ఆయన యొక్క స్వరం చెప్తూ ఉన్నది. అపోస్తల చర్యలు 20వ అధ్యాయము 35వ వాక్యంలో ఆ విధంగా చెప్తూ ఉంది. ఇంకా రెండవ విషయం చూసినట్టయితే, ఈ లోకం మనకు చెప్పేటువంటి మాట ప్రతీకారం తీర్చుకోమంటుంది. చాలా వినసొంపుగా ఉంటుంది ఆ మాట. ప్రతీకారం తీర్చుకో, ఎవరి మీదైనా సరే ఏం తీర్చుకోవాలి మనం? ప్రతీకారం తీర్చుకోమంటుంది. కానీ ప్రభు యొక్క వాణి ఏం చెప్తుంది? క్షమించు అని చెప్తూ ఉన్నది. నీ యొక్క శత్రువులను ప్రేమించమని చెప్పేసి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వాక్యంలో తెలియచేస్తూ ఉన్నా. ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, ఈ లోకంలో నువ్వే ముఖ్యుడిగా భావించు. పక్కన వాళ్ళందరూ కూడా అసలు ముఖ్యమే కాదు, నీవే ముఖ్యుడు అని చెప్పేసి భావించమని చెప్తూ ఉంది. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, ఈరోజు వాక్యం ద్వారా నువ్వే సేవకుడు అని భావించమంటున్నాడు. నేను సేవ చేయడానికి ఈ లోకానికి వచ్చాను, మిమ్మల్ని అందరినీ కూడా నా సేవకులని పిలవడానికి కాదు, నా స్నేహితులని పిలుచుకోవడానికి నేను మీ మధ్యకు వచ్చాను అని చెప్తూ
నువ్వు గొప్పవాడు కావాలంటే ఏం చేయాలంటున్నాడు? సేవ చేయాలని చెప్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ముఖ్యుడిగా భావించబాకు. నీకంటే ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు, గొప్పవాళ్ళు, జ్ఞానవంతులు, తెలివి కలిగినటువంటి వాళ్ళు, వాక్చాతుర్యం కలిగినటువంటి వాళ్ళు, అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నువ్వే ముఖ్యుడివని భావించుకో. నేను లేకపోతే ఇది జరగదు అనేటువంటి భావన నీలో ఉంటే నీవు దేవునికి చాలా చాలా దూరంగా ఉన్నావు అని అర్థం. దేవునికి చాలా చాలా దూరంగా. నువ్వు బహుశా భౌతికంగా ఇక్కడే ఉండొచ్చు, భౌతికంగా ఇక్కడే ఉండొచ్చు, కానీ అటువంటి భావన మనలో ఉన్నట్లయితే భౌతికంగా ఉంటాం, కానీ మనసు మాత్రం మనకు చాలా చాలా దూరంగా ఉంటుంది. ముఖ్యంగా దేవునికి చాలా దూరంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా నీ జీవితంలో నీవే ముఖ్యుడవు, నేనే ముఖ్యమైన దానను అని మాత్రం నువ్వు భావించుకు. ఎందుకంటే ఆయన చెప్తూ ఉన్నాడు, నువ్వు గొప్పవాడు కావాలంటే సేవ చేసేటువంటి భావన అనేటువంటిది నీలో కలిగి ఉండాలి. నువ్వు గొప్పదానవు కావాలన్నా, గొప్పవాడవు కావాలన్నా అటువంటి ఆలోచన నీలో ఉండాలి. నేను సేవకుడు అవ్వాలని చెప్పేసి ప్రభు అంటున్నాడు ఆ మాట మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 26వ వాక్యంలో. మళ్ళీ ఈ లోకం అంటుంది భయపడమంటుంది, ప్రతి దానికి కూడా భయపడమంటుంది. నీకు ఒక అనారోగ్యం వస్తే భయపడు, నీకు ఏదైనా అనిశ్చితి కలిగినటువంటి సందర్భం వస్తే భయపడు, ప్రతి దానికి భయపడమనే చెప్తూ ఉంది. కానీ ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు మనకు చెప్తూ ఉన్నాడు. ముఖ్యంగా పాత నిబంధనలో చూసినట్లయితే ఆ యొక్క వాక్యం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. యెషయా గ్రంథంలో 41వ వాక్యం 10వ వాక్యంలో తెలియజేస్తున్నాడు, భయపడకు, నేను నీతో ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఈ లోకమేమో భయపడు, దిగ్భ్రాంతికి గురావు, దిగులు చెందు, కలవరపడు అని చెప్పి ఈ లోకం చెప్తూ ఉంటే, ప్రభు అయినటువంటి క్రీస్తు వాణి మాత్రం ఏం చెప్తూ ఉన్నది? భయపడకు, నేను నీతో ఉన్నాను అని చెప్తుంది. ఆయన యొక్క స్వరాన్ని ఆలకిస్తేనే ఈ మాటలన్నీ కూడా మనకు వినిపిస్తాయి. ఇంకా ఈ లోకం చూసినట్లయితే నటించమని చెప్తూ ఉంది. చాలామంది నటిస్తూనే ఉంటారు, చాలామంది అటువంటి నటన రూపాన్ని ధరించమని చెప్పేసి ఈ లోకం చెప్తూ ఉంటే, ప్రభు మాత్రం నీ లోపల పవిత్రంగా ఉండరా బాబు అని చెప్తుంది. పవిత్రంగా ఉండు. అందువల్లనే శామ్యూయల్ రాసినటువంటి మొదటి గ్రంథంలో 16వ అధ్యాయం 7వ వాక్యంలో తెలియజేస్తున్నాడు, మనుషుడు బయట రూపం చూస్తాడు, యెహోవా హృదయాన్ని చూస్తాడు అని చెప్తూ ఉన్నాడు. ఇంకా ఈ లోకం తాత్కాలికమైనటువంటి ఆనందాలకు వెంపర్లాడమంటుంది. తాత్కాలికమైనటువంటి ఆనందాలకు, క్షణికానందాలు అంటారు చూడండి, ఈ క్షణికానందాల కోసం వెంపర్లాడు, ఆరాటపడు, వెళ్ళు క్షణికానందం కోసం అని చెప్పి ఈ లోకం చెప్తూ ఉంటేనే, ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు నిత్యానందాన్ని, నిత్య జీవితాన్ని ఇచ్చేటువంటి నా దగ్గరకు రా అని చెప్తూ ఉన్నాడు, పిలుస్తున్నాడు ఆయన. అదే కదా ఈరోజు చదివినటువంటి వాక్యంలో 10వ వాక్యం పలుకుతూ ఉన్నది. ఏమని చెప్తూ ఉన్నది ఆ 10వ వాక్యం? నేను జీవమును ఇచ్చుటకును దానిని సమృద్ధిగా ఇవ్వడానికి నేను వచ్చి ఉన్నాను. అనగా నీ యొక్క ఆనందాన్ని సంతోషం చేయటానికి వచ్చాను, సంతోషము సమృద్ధిగా ఇవ్వడానికి నేను వచ్చి ఉన్నాను అని చెప్తూ ఉన్నది. పెంచండి, ఈ లోకం శబ్దం చేస్తూ ఉన్నది, దేవుడు నీ యొక్క హృదయంలో మాట్లాడతాడు. ఈ లోకం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? శబ్దం చేస్తూనే ఉంటుంది. కానీ నీవు ప్రభువుతో మాట్లాడాలంటే మౌనంగా, ధ్యానపూరితమైనటువంటి హృదయంతో ఆయన యొక్క మాటను ఆలకించు. ఆయన నీతో తప్పనిసరిగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు నా ప్రభు యొక్క స్వరం నాకు వినిపిస్తుంది అనగా అర్థం ఏంటి? సిగ్నల్ ఉంది అని అర్థం. ఎవరికి? నాకు నా దేవునికి, నీకు నీ దేవునికి సిగ్నల్ ఉంది అని అర్థం. ఒకవేళ ఆయన మాట నాకు వినిపించటం లేదు, ఆ ప్రభు మాట్లాడిన మాట నీకు వినిపించటం లేదు, నా ప్రభు మాట్లాడిన మాట నాకు వినిపించటం లేదు అంటే ఏమైపోయినది? ఆ సిగ్నల్ అనేటువంటిది నేను కోల్పోయాను. అనగా నాలో ప్రార్థన జీవితం అనేటువంటిది క్షీణించిపోయినది, నశించిపోయినది, నా ప్రభువుతో నేను మాట్లాడటం లేదు అని చెప్పి అర్థం చేసుకోవాలి. లోకం ఎప్పుడు కూడా ఆకర్షిస్తూ ఉంటుంది, ప్రభు ఎప్పుడు కూడా మనల్ని మార్చేస్తూ ఉంటాడు. అదే కదా జరుగుతున్నది. లోకంలో చాలామంది ఆకర్షించబడుతూ ఉంటారు, ఆకర్షిస్తూ ఉంటాయి. కొంతమంది వ్యక్తులు ఆకర్షిస్తారు, కొన్ని వస్తువులు ఆకర్షిస్తారు, కొన్ని పరిస్థితులు ఆకర్షిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ లోకంలో మనం పొందుకునేటువంటి
విషయాలు ఆకర్షిస్తూ ఉంటాయి మనల్ని. ఆ యొక్క ఆకర్షణ చాలా అమోఘంగా ఉంటుంది. లోకం ఆకర్షిస్తూ ఉంటుంది, కానీ నీవు ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించినప్పుడు ఇది నా ప్రభు యొక్క మాట, ఇది నా ప్రభు యొక్క స్వరము అని చెప్పి నీవు గుర్తించినప్పుడు అది తప్పనిసరిగా నిన్నేం చేస్తుంది? మారుస్తుంది. ఇంకొక విషయాన్ని చూసినట్లయితే ఈ లోకం ఎప్పుడు కూడా మోసం చేస్తూ ఉంటుంది, కానీ ప్రభు అయినటువంటి క్రీస్తునాథ్ ఎప్పుడు కూడా నిన్ను రక్షిస్తూనే ఉంటాడు. ఆయన రక్షిస్తూనే ఉంటాడు. అందుకే కదా ఆ ప్రభు ఈ లోకానికి వచ్చింది, నిన్ను రక్షించడానికి వచ్చానని చెప్తూ ఉన్నాడు ఆయన. ఆ ప్రభు చెప్తున్నటువంటి మాట అది, నేను నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను. కారణం ఏమిటి ఈ విధంగా చేయడానికి? ఈ లోకము శబ్దం చేసినప్పుడు ఆయన నీతో మాట్లాడి నీ యొక్క హృదయంలో ఐక్యాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఈ లోకం ఆకర్షించినప్పుడు ఆ ప్రభు నిన్ను మార్చేస్తూ ఉంటాడు. ఈ లోకం నిన్ను మోసం చేసినప్పుడు ఆయన నిన్ను రక్షిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఎప్పుడు సాధ్యం? ఆయన మాటను నువ్వు వినగలిగినప్పుడు. అనగా సిగ్నల్ అనేటువంటిది ఉండాలి, కనెక్టివిటీ ఉండాలన్నమాట. ఆ ప్రభువుతో మనకు, మన యొక్క ప్రభునికి ఆ యొక్క కనెక్షన్ అనేటువంటిది ఉండాలి. ప్రార్థనా జీవితం అనేటువంటి కనెక్షన్ ఉండాలి. ఆ ప్రభు నాకు మంచి కాపరి అయి ఉన్నాడు అన్నటువంటి సత్యంలో, విశ్వాసంలో మనం బ్రతకాలి. ఆయన ద్వారానే రక్షణ అనేటువంటిది నేను పొందుకోగలను, ఆయన ద్వారానే నేను రక్షణను అనుభవించగలను అన్నటువంటి విశ్వాసంలో మనం జీవించగలగాలి. ఇంకా చూసినట్లయితే నేను ఈరోజు తీసుకున్నటువంటి యొక్క వాక్యంలో నా ప్రభు యొక్క స్వరాన్ని నేను వింటున్నానా లేదా, ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క రక్షణను సమృద్ధిగా నేను అనుభవించడానికి సంసిద్ధుడనై ఉన్నానా లేదా అనేటువంటి అంశాలపైన కాసేపు మనం ధ్యానించని చెప్పేసి నేను ఈ విధంగా ఈ లోక సంబంధము మరియు ప్రభుదైనటువంటి క్రీస్తు యొక్క స్వరానికి ఉన్నటువంటి సంబంధం గురించి కొద్దిసేపు ధ్యానించాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఈ లోకం చాలా వేగంగా పరిగెడుతూ ఉంటుంది అన్న కదా. ఈ లోకం చాలా చాలా వేగంగా పరిగెడుతూ ఉంటుంది. మనిషి ఎదుగుతూ ఉన్నాడు, కానీ ఒకటి మాత్రం దిగజారిపోతుంది, మనసు దిగజారిపోతూ ఉంటుంది. మనిషి ఏమో చాలా వేగంగా పరిగెడుతూ ఉన్నాడు, మనిషి చాలా వేగంగా ఎదుగుతూ ఉన్నాడు, కానీ మనసు మాత్రం కాస్త దిగజారిపోతూ ఉంటుంది. ఈ లోకంలో సాంకేతిక పెరుగుతూ ఉన్నది, కానీ సంబంధాలు తగ్గిపోతూ ఉన్నాయి. సాంకేతిక అంటే ప్రతి ఒక్కరి మన హ్యాండ్స్లో సెల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా సాంకేతిక పెరిగిపోతూ ఉంటుంది. కానీ అది ఒకటే కాదు, అటువంటివి అన్నమాట. సాంకేతికమైనటువంటి పరికరాలు పెరిగిపోతూ ఉన్నాయి, మనకు ఉన్నటువంటి సంబంధాలు అనేటువంటివి తగ్గిపోతూ ఉన్నాయి. ఇంకా ఇళ్ళన్నీ కూడా పెద్దవైపోతూ ఉన్నాయి, కానీ హృదయాలన్నీ కూడా చాలా చాలా చిన్నవైపోతూ ఉన్నాయి. చిన్న ఇల్లు సరిపోదు మనకి, పెద్ద పెద్ద ఇల్లు కావాలి. పెద్ద పెద్ద ఇల్లు కట్టేసుకుంటూ ఉంటాం, కానీ దాంట్లో ఎవడు ఉండడు, ఎందుకంటే సంబంధాలు లేవు. ఆ తర్వాత వారి యొక్క హృదయాలు చాలా చాలా చిన్నవిగా ఉంటాయి. తర్వాత మాటలు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి, కానీ మమతలు అనేటువంటివి మాత్రం తగ్గిపోతూ ఉంటాయి. అది ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి, మనం ఉన్నటువంటి ఈ లోకం యొక్క తీరు. ఈ సందర్భంలోనే ప్రభు అంటున్నాడు, గొర్రెల పోవు ద్వారాన్ని నేనే అంటున్నాడు. నీ మమతలు పెరగాలన్నా, నీ సంబంధాలు చిగురించాలన్నా, నీ యొక్క హృదయాలు పెద్దవవ్వాలన్నా, ఆ తర్వాత నీ మనసు ఎదగాలన్నా కూడా ఆ ద్వారం గుండానే మనం నడవాలి. గొర్రెల పోవు ద్వారమును నేనే అంటున్నాడు. ఆ ద్వారమును నడిస్తేనే ఇవన్నీ కూడా సంబంధాలు పెరుగుతాయి, మమతలు పెరుగుతాయి, హృదయాలు పెద్దవవుతాయి, తర్వాత మనసు దిగజారిపోకుండా ఎదుగుతూ ఉంటుంది. జీవం ఇచ్చటానికి, దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి ఈ లోకానికి నేను వచ్చాను అని చెప్పేసి ఆ ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉంటాం, బజార్లో నడిచేటప్పుడు గొర్రెల మందలు చూస్తూ ఉంటాం కదా. ఆ గొర్రెలకు మనకు కాస్త కంపేర్ చేసుకోండి, పోల్చుకొని చూడండి. మన యొక్క జీవితం ఏమిటో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. గొర్రెలకు వాటి యొక్క కాపరి ఎంత అవసరమో మానవ జీవితాలకి మన యేసు ప్రభు అంత అవసరం. ప్రతి ఒక్కరూ విశ్వసించవలసింది, నేను, నువ్వు, అందరం కూడా. ప్రతి గొర్రెకు వాటి యొక్క కాపరి ఎంత అవసరమో మన జీవితాలకు మన ప్రభువు అంతకంటే గొప్పగా అవసరమై ఉన్నాడు అని చెప్పేసి మనం గుర్తించాలి.
వాటికి దారి తెలియదు. కాబట్టి వాటి యొక్క కాపరి ఏం చూపిస్తాడు? దారి చూపిస్తూ ఉంటాడు. మరి మనకేం చెప్తున్నాడు? నేనే నీ మార్గం అని చెప్తున్నాడు ఆయన. ఆ ప్రభు ఏమంటున్నాడు? నేనే నీకు మార్గం అయి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. నేను నీ మార్గమును కాబట్టి దాన్ని అనుసరించమంటున్నాడు. ఆ యొక్క మార్గాన్ని అనుసరించమంటున్నాడు. ఆయన యొక్క మార్గాన్ని అనుసరించినప్పుడు మనం తొట్టిల్లము, కూలిపోము, నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవ్వము, సరైనటువంటి మార్గంలో నడవడానికి ప్రయాసపడతాం, దారి అయితే తప్పిపోం. ఎందుకంటే ఆయనే మార్గము, ఆయన యొక్క మార్గంలోనే మనం నడుస్తున్నాము అన్నటువంటి నమ్మకంతో మనం బ్రతుకుతూ ఉంటాం. కాబట్టి అది సాధ్యమవుతుంది. గొర్రెలన్నీ కూడా బలహీనమైనటువంటి, కాబట్టి ఆ యొక్క బలహీనమైనటువంటి గొర్రెలను వాటిని అంతటికి అవి శత్రువుల నుంచి అవి కాపాడుకోలేవు. కాపాడుకుంటాయా? కాపాడుకోలేవు. చెల్లాచెదరైపోతూ ఉంటాయి. చిన్న భయం ఏర్పడితే చాలు చెల్లాచెదరైపోతూ ఉంటాయి. ఎందుకు? వాటి దగ్గర ఒక అనూహ్యమైనటువంటి శబ్దం వస్తే చాలు అవన్నీ కూడా చెల్లాచెదరైపోతూ ఉంటాయి. కారణం అవి అంత బలహీనమైనటువంటి. కానీ మనమేమైనా బలవంతులమా అండి? మనమేమైనా బలవంతులమా? మనము కూడా బలహీనులమే. మనమందరము కూడా బలహీనులమే. పాపము వలన, శోధన వలన, సాతాను వలన, ఈ లోకము వలన మనమందరము కూడా బలహీనులమైపోతూ ఉంటాం. మనలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి బలం కాస్త నిర్వీర్యమైపోతూ ఉంటుంది వీటన్నిటికీ కూడా మనము దాసోహలం అవటం వలన. అందువలనే ప్రభు అంటున్నాడు సామ్స్లో, కీర్తనలో 23వ అధ్యాయము 1వ వాక్యంలో తెలియచేస్తూ ఉన్నాడు, యేసే నా కాపరి, నాకు ఏ కొదవయు లేదు. ఆ యెహోవానే నాకు కాపరి అయి ఉన్నాడు. ఆయన నాకు కాపరి అయినంతకాలం నాకు ఏ కొదవ కూడా లేదు. ఆయన యొక్క కాపుదలను నేను అంగీకరించి, ఆయన యొక్క కాపుదలలో నేను భాగస్థుడనైనట్లయితే పాపం వచ్చినా, పాపము కలిగినా, శోధన వచ్చినా, ఇంకా ఏదైనా విపత్తు కలిగినప్పటికీ కూడా ఆ ప్రభు యొక్క కాపుదలలో నేనున్నాను. కాబట్టి నేనేమవుతాను? రక్షింపబడతాను. మనమందరం ఏమవుతాము? రక్షింపబడతాం. కాబట్టి ఆ మంచి కాపరి అంటున్నటువంటి ఆ మాటలు, నేనే నీకు ద్వారమునై ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. నేను నీకు కాపరినై ఉన్నాను అంటున్నాడు. నేను నా యొక్క కాపుదల్లో ఉంటే నీకే కొదవ కూడా కలగదు అని చెప్పి ఆ ప్రభు మనకు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క గొర్రెలు ఇట్లా ఎందుకు తీసుకెళ్తారండి? పచ్చిక బయళ్ళకి ఎందుకు తీసుకెళ్తారు? వాటికి తగినటువంటి ఆహారాన్ని సమకూర్చడానికి తీసుకువెళ్తారు. మరి ప్రభు ఏమంటున్నాడు? నేనే నీకు జీవాహారాన్ని అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నీకే నేను జీవాహారమై ఉన్నాను అని చెప్పేసి ఆ ప్రభు యోహాను సువిశేషం 6వ అధ్యాయము 35వ వాక్యంలో స్పష్టం చేస్తూ ఉన్నాడు. నేనే జీవాహారమును అని చెప్తూ ఉన్నాడు. దేని ద్వారా ఆయన జీవాహారమై ఉన్నాడు? ఆత్మకు జీవాహారమై ఉన్నాడు. వాక్యము ద్వారా జీవాహారమై ఉన్నాడు. కృపను కుమ్మరిస్తూ ఆ ప్రభు మనకు జీవాహారమై ఉన్నాడు. దివ్య బలి ద్వారా ఆయన మనకు జీవాహారమై ఉన్నాడు. విశ్వసించాలి మనం, ఆ ప్రభు మనకు జీవాహారమై ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన ఏమంటున్నాడు? నేనే నీకు మార్గమును అన్నాడు. రెండవదిగా నేను నీకు కాపరిని, నేను నీతో ఉన్నట్లయితే నీకే కొదవ కూడా కలగదు అని చెప్తూ ఉన్నాడు. మూడవదిగా ఆయన ఏమంటున్నాడంటే నేను నీకు జీవాహారమై ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఈ గొర్రెలు గన తప్పిపోతే కాపరి వెతికి తీసుకురావడానికి ప్రయాసపడుతూ ఉంటాడు. అందుకనే ప్రభువు కూడా మనకు ఒక చక్కని వృత్తాంతం చెప్తూ ఉంటాడు కదా, 100 గొర్రెల గురించి. 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయి వెతికి రక్షించడానికి ఆ ఒక్కదాని కోసం వెళ్తూ ఉన్నాడు. మిగిలినటువంటి 99ని అలా ఉంచాడు అని చెప్తూ ఉన్నాడు కదా. అనగా మనలో ఏదైనా ఏ విధమైనటువంటి పాపం వలన, శోధన వలన, ఆకర్షణ వలన, ఈ లోక శబ్దాల వలన, ఈ లోక ఆకర్షణ వలన, ఈ లోక స్వరాల వలన మనము ఒకవేళ దేవుని నుంచి దూరం అవుతున్నట్లయితే మనలను వెతికి రక్షించడానికి వచ్చాను అని చెప్తూ ఉన్నాడు. మనం కూడా తప్పిపోతూ ఉంటాం కదా, తప్పిపోతూ ఉంటాం. నేను తరచుగా చెప్తూ ఉంటాను కదా, తప్పిపోయినటువంటి వాడు ఎవడో లేడు అని చెప్తూ ఉంటాము. దేవుడు తల్లిదండ్రులు తప్పిపోతుంటారు, కుమారులు తప్పిపోతుంటారు, కూతుర్లు తప్పిపోతూ ఉంటారు, అల్లుళ్ళు తప్పిపోతుంటారు, కోడళ్ళు తప్పిపోతూ ఉంటారు. తప్పిపోయినటువంటి తన కుమారుడు గురించే ప్రభు చెప్పాడు ఇక్కడ. తప్పిపోయినటువంటి కుమారుడు, అందరూ అనుకుంటారు ఆ చిన్న కుమారుడు మాత్రమే తప్పిపోయాడు అనుకున్నారు. కాదు, తప్పిపోయి వాడు కనీసం మళ్ళీ వచ్చాడు దేవుని దగ్గరికి. తప్పిపోయాడు, మళ్ళా పశ్చాత్తాపం పొందుకొని కనువిప్పు కలిగి మళ్ళీ దేవుని దగ్గరికి రావాలని చెప్పేసి వచ్చాడు. కానీ రెండోవాడు పెద్దోడు, ఆడు ఇంట్లో ఉండి తప్పిపోతాడు. కాబట్టి మనం గుళ్ళో ఉండి కూడా తప్పవచ్చు.
తప్పిపోకూడదు అనేటువంటిది ఏం లేదు. అందుకని మీరు గమనించరో నేను తరచుగా ఉపయోగిస్తాను ఒక పదం, ఇది చెల్లించేటువంటిది అని చెప్పేసి. మన మనసు ఎప్పుడు కూడా చెల్లిస్తూ ఉంటుంది. కాబట్టి తప్పిపోయేటువంటి అవకాశాలు బయట ఎంత ఉన్నాయో లోపల కూడా అంతకంటే గొప్పగా ఉండొచ్చు. కానీ అటువంటి గొప్ప పరిస్థితులు కలిగినప్పుడు కూడా నీ మనసు ఆయన మీద కేంద్రీకరించినప్పుడు, ఆయనకు కాపుదల్లో ఉన్నప్పుడు, ఆయన స్వరాన్ని ఆలకిస్తూ, ఆయన మార్గంలో నడుస్తూ, ఆయనే నా కాపరి అని విశ్వసిస్తూ, ఆయన నాకు జీవాహారమై ఉన్నాడని చెప్పేసి గ్రహించినప్పుడు, ఒకవేళ తొట్టిల్లుతున్నప్పుడు, తప్పిపోయినటువంటి దానిని వెదికి రక్షించడానికి నేను వచ్చాను అని చెప్పేసి లూకా శుభవార్త 19వ అధ్యాయము 10వ వాక్యంలో స్పష్టం చేస్తూ ఉన్నాడు. యోహాను సువిశేషం 10వ అధ్యాయము 11వ వాక్యం ఒకసారి, నేను మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును ధారపోయాను. అదే కదా మనం ఈస్టర్ పండుగకు ముందు చదివినటువంటి సాంగ్యాలన్నీ కూడా. మన ప్రభు ఆ యొక్క శిలువ మీద తన యొక్క ప్రాణాన్ని మన కోసం ధారపోశాడు. అవునా? తన యొక్క ప్రాణత్యాగం చేశాడు. శిలువపై తన యొక్క ప్రాణత్యాగం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా మనను రక్షించడానికి ఆ ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది. కాపరి లేని గొర్రె ప్రమాదానికి గురి అవుతుంది. యేసు లేని యొక్క జీవితం దిశే ఉండదు, మార్గమే ఉండదు. యేసు మన యొక్క జీవితానికి మార్గమై ఉండాలి. మన దైనందిక జీవితంలో ప్రార్థన అనేటువంటి ఒక గొప్ప ఆయుధం ద్వారా ఆ ప్రభువుకి మనకు సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకుంటూ, ఒక విధమైనటువంటి ఒక బాండ్ ఏర్పరచుకుని ఆ ప్రభువుతో ఆ సన్నిహిత సంబంధాన్ని కలిగి జీవించడానికి ప్రయాసపడుతూ, మంచి కాపరి అయినటువంటి ఆ క్రీస్తు యొక్క స్వరాన్ని ఆలకిస్తూ, మంచి కాపరి నేనే ద్వారాన్ని అని చెప్తూ ఉన్నాడు. ఆ ద్వారంలోనే నడవడానికి ప్రయాసపడుతూ, నేనే జీవాహారాన్ని అంటున్నాడు. ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క ఆత్మీయ ఆహారాన్ని భుజిస్తూ, నేనే నీకు రక్షణను ప్రసాదిస్తానంటున్నాడు. ఆయన యొక్క రక్షణలోనే నేను సంతోషానందాలతో జీవించగలను అనేటువంటి భావనతో మన యొక్క జీవితాలను మలుచుకుంటూ ఆ ప్రభువుని ఎప్పుడు కూడా అంటి పెట్టుకుని జీవించుకునే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని ప్రార్థించి వేడుకుందాం.